ఇవి పక్కకి తీసేసి పడేయాల్సిందే, లేకుండా ఉంటే ఇప్పుడు ధర ఏమిటిలో లేదు. ఇవి వచ్చి 22 రూపాయలు ఉన్నాయి. ఇవి వచ్చి ప్రజెంట్ పెద్ద ధర ఏం పోవట్లేదు. మామూలుగా అయితే కేజీ 80 రూపాయలు 90 రూపాయలు కూడా పోతాయి. ప్రజెంట్ 20 రూపాయలు ఉన్నాయి. ఒక బస్తా అంటే 80 కేజీలు అంటే 1600, 82 1600 వస్తుంది. 1600 వస్తే 100 రూపాయలు వచ్చి ఆటో బాడుగా. కూలోళ్ళు ఇద్దరు వచ్చారండి కోయడానికి వీటిని. వాళ్ళకి వచ్చి 300, 600, ఒక ఆటో బాడుగా 100, మొత్తం 700 రూపాయలు పోయింది. 1200లో 80 కేజీలు కదండి. 1600లో 700 పోతే రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. కానీ మనకి చాలా తక్కువే, మంచిగా కాస్త ఏం పర్లేదు, లేకుండా ఇబ్బందిగా వస్తుంది. వీటికి తొడియాలు కూడా ఉంటాయండి. వీటిని మనం చెట్టు నుంచి తెంచినప్పుడు వీటికి తొడియాలు ఉంటాయి. వాటిని ఒలిచేసుకోవాలి. మళ్ళీ యాక్చువల్గా వాటిని ఒలిచేసుకోవాలి. మళ్ళీ పండ్లు ఉంటాయి పసుపు కలర్లో, వాటిని వేరు చేయాలి. వాటిని కూడా వేరు చేయాలి. గ్రేడింగ్ మొత్తానికి మేము ఏం చేస్తున్నాం అంటే గ్రేడింగ్ చేస్తున్నాం అనమాట నిమ్మకాయలని. మా నాన్న వ్యాపారం చేసి గ్రేడింగ్లో అదే నిమ్మకాయల వ్యాపారం చేసి డబ్బులు కొంచెం పోగొట్టుకునేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాడు. ఓకే, ఇవి నిమ్మకాయలు వీటికి ముందు కొట్టడానికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. నిన్న ఇప్పుడు గడ్డి వస్తుంది నిమ్మ చెట్లో. ఆ గడ్డి ముందు కొట్టడానికి చాలామంది చెప్తారు, మేమైతే కొట్టము. అవి మినిమం 15,000 16,000 స్పెండ్ చేస్తున్నారంట. వాళ్ళందరూ అదే చెబుతున్నారు, వ్యవసాయం గిట్టుబాటు కాదు, బతకడం చాలా కష్టం రా శివ, మేము టౌన్లోకి వస్తామని చెప్తా ఉంటారు మాకు వాళ్ళు. మరి వ్యవసాయం రోజు రోజుకి అంతరించిపోతుందని నా మనసుకు అనిపిస్తుంది. మీ మనసుకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి. చూసారు కదా. ఫస్ట్ రేపు ఒకసారి తోటలో వీడియో చేస్తున్నాం, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవి పెరగడానికి మేము ఏమేమి చేయాలి, చెట్టు మంచిగా సమృద్ధిగా ఎదగడానికి ఏమేమి చేయాలో ఆ వీడియో చేస్తాం. ప్రజెంట్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ప్రతి దాంట్లో అంటే ప్రజెంట్ కూల్ డ్రింక్స్లో ఉపయోగించవచ్చు, శరబత్తుగా ఉపయోగిస్తారు, తర్వాత సోప్లో ఉపయోగిస్తారు, రకరకాలుగా ఉపయోగిస్తారు. నౌవేడేస్ నేను చూస్తున్నాను కదా, బెంగళూరులో ఒక్క రూపాయి కాయే లేదు, 5 రూపాయలు మినిమం. 2 కాయలు వచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. బేసిక్గా ఏం చేస్తుంటే అందరూ లెమన్ టీ తాగుతారండి, ఎందుకంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ లెమన్ టీ తాగుతారు. దాని పర్పస్ జనరల్ మనకి తెలిసిన పర్పసే చెప్తున్నాను. ఇంకా వీటిలో చాలా ఇప్పుడు మనం విమ్లో కూడా నిమ్మకాయలు యూజ్ చేస్తారు, మీరు చూసుంటారు అడ్వర్టైజ్మెంట్లో. వీటన్నిటిలో ఈ నిమ్మకాయలను యూజ్ చేస్తారు. ఇవి నిమ్మకాయలు ఈ సైజు రావడానికి పూత వచ్చినప్పుడు ముందు కొట్టాలి, తర్వాత పిండి అయినప్పుడు ముందు కొట్టాలి, మళ్ళీ సీజనల్గా జబ్బులు వస్తుంటాయి చెట్లకి, వాటికి ముందు కొట్టాలి. ఇలా ముందు కొట్టి ఇది మనం తాగడం వల్ల కొంచెం జబ్బులు కూడా వస్తున్నాయి అనేది చెప్తారు. పెద్దోళ్ళ కాలంలో ఇటువంటి జబ్బులు ఏమి లేదండి. ఇప్పుడు కాలమాన భవిష్యత్తు ప్రకారం వాటికి కూడా రకరకాల జబ్బులు రావడం వల్ల, మందులు కొట్టడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని చెప్తున్నారు. అందుకనే మా నాన్న ఎప్పుడు మాకు చెప్తుంటారు, వ్యవసాయం గిట్టుబాటు కాదరా, ఈ నిమ్మ తోటలో మనం వాటికి నిమ్మ తోటలు చేసి బతకడం అనేది ఇప్పుడు కష్టం, శుద్ధంగా టౌన్లోకి పోయి ఉద్యోగం చేసుకొని బతకండి అని చెప్తూ ఉంటాడు మాకు. ఇలా ఉంటుంది పరిస్థితి, రైతు పరిస్థితి. ఓకే, మా నాన్న చూడండి అక్కడ కూర్చొని కష్టపడి అక్కడ చూసారు కదా ఎన్ని కాయలు పోయాయో. అక్కడ గ్యాస్ ఉంది కదా, ఎంత 1000 రూపీస్ గ్యాస్. మనం ఒక్కోసారి మొన్న అన్సీజన్లో 80 కేజీలు వచ్చి 200 కూడా ఎవరు తీసుకోవాలా, ఆ రోజు అలానే వదిలేసాము. ఓకే, నేను ముందే చెప్తున్నాను చూడు, ఇది బస్తా అంటారు. ఓకే, ఇటువంటి 2 బస్తాలు పంపితే 80 కేజీలు ఉంటాయి, ఒకటి 40 కేజీలే ఉంటాయి. ఓకే, అది చూడండి ఎన్ని కాయలు పోయి, వేస్ట్ కాయలు అవన్నీ గ్రేడింగ్ చేసినప్పుడు. అవి లోకల్గా తీసుకుంటారు, ఒక 50 రూపాయలుగా 100 రూపాయలు, చాలా తక్కువ కాయలు కదా అవి, మంచి కాయలు లేవు అసలుకి. ఆల్మోస్ట్ ఈ తొడాలు వచ్చేసి ఇప్పుడు ఆటో వచ్చి వేసేసి పోయాడు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో మొత్తం రికార్డ్ చేస్తాను. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కాయలు చెట్లు చూపిస్తా. ఓకే, అంతే మరి ఈ వీడియోలో.